జపాకుసుమసంకాసం కాశ్యపేయం మహోద్యతిం స్తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోష్మి దివాకరం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హిమవంతులతో పుష్యమాసం శుక్లపక్షం తేదీ 28/12/2025 ఆదివారం. సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 5:31 తిథి అష్టమి మధ్యాహ్నం 11:59 వరకు. నక్షత్రం ఉత్తరాభద్ర 8:43 వరకు. వర్జం రాత్రి 8:12 నుండి 9:44 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:03 నుండి 4:47 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:27 నుండి ప్రారంభమవుతుంది. నేటి విశేషం ఆదివారం. ఇవాల్టి రోజు ఆదివారం సందర్భంగా మనం ఆరోగ్యం కోసం సూర్య భగవాను స్తుతి చేయటం, సూర్యాష్టకం వంటివి పారాయణం చేయటం కూడా చాలా చాలా శ్రేష్టం. దగ్గరలో ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి దేవాలయాలు దర్శనం చేసుకోవటం, సూర్యనారాయణ స్వామికి పూజాదికలు నిర్వహించుకోవడం వల్ల కూడా చాలా చాలా ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు సిద్ధించేటటువంటి అవకాశం ఉంది. మనకు దగ్గరలో సూర్యనారాయణ స్వామి దేవాలయాలు, అరసవిల్లిలో సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంటుంది. మనకి రాజుపాలెంలో అనకాపల్లి దగ్గరలో రాజుపాలెంలో ఒక సూర్యనారాయణమూర్తి గుడి దేవాలయం ఉంది. అనకాపల్లిలో కూడా శంకరమెట్లో సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంటుంది. మొదలైనటువంటి దేవాలయంలో ఇవాళ రోజు స్వామి దర్శనం చేసుకోవడంతో పాటు మన గోత్రనామాలతో అర్చన చేయించుకోవడం వల్ల కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇవాళ రోజు ఆదిత్య హృదయం పారాయణం చేయటం, సూర్యాష్టకం పారాయణం చేయడం వల్ల కూడా సత్ఫలితాలు సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది. గోధుమలు దానం చేసినట్లయితే శారీరకమైనటువంటి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉండేటందుకు గాను కేజంపావు గోధుమలు బ్రాహ్మణోత్తములకు దానంగా చేయటం. అలా కుదరని పక్షంలో మీ దేవాలయంలో, ఊర్లో ఉన్నటువంటి చిన్న దేవాలయంలో పంతులు గారులు గట్రా అందుబాటులో ఉండరు అనుకుంటే గోధుమలతో చేసినటువంటి వంటకం, చపాతీ మొదలైనటువంటివి వాటితోటి ఏదైనా అల్పాహారం తయారు చేసి పేదవాళ్ళకి పంచడం వల్ల కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉంటే మనకి రవి బాగుంటాడు. జాతకంలో రవి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాడో శరీరమైనటువంటి ఆరోగ్యంతో పాటు మనకి మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా రవి అనుగ్రహం ఉంటే సిద్ధిస్తాయి. ఎందుకంటే రవిని గ్రహరాజు అంటారు కాబట్టి రవి అనుగ్రహం కోసం ఇత్యాదులన్నీ చేయడం వల్ల వీలైతే లేత కిరణాల్లో, అంటే సూర్యోదయం జరిగిన తర్వాత గంటలోపు లేత కిరణాల్లో వెళ్ళి కాసేపు నించొని సూర్యుడికి అభిముఖంగా ఎదురుగా నించొని ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం వల్ల కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది. రేపటి కాలమానంలో సోమవారం సందర్భంగా, నవమి సోమవారం సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమా మహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.